వెల్కమ్ టు బీసీ న్యూస్. నేను సత్య. ముందుగా హెడ్లైన్స్. ఇక డీటెయిల్స్ చూస్తే సూర్యాపేట జిల్లా కోదాడలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ఉత్తమ్పై విమర్శల దాడి కొనసాగించారు. ప్రజల చేత తిరస్కరించబడిన అసమర్థ నాయకుల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. మరోమారు వ్యక్తిగత విమర్శలు చేశారు. రాజకీయ ఉనికి కోసమే తనపై ఉత్తమ్ విమర్శలు చేస్తున్నారని అన్నారు. నవంబర్ 15న వరంగల్లో జరిగే విజయ గర్జన బహిరంగ సభకు పార్టీ కార్యకర్తలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. చిత్తశుద్ధితోని ఆర్ఎస్ఎస్ పనిచేయాలనే కంకణబద్ధుడైన కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. మనం 100% చేర్చడానికి కేసీఆర్ గారు చేస్తున్న ప్రయత్నంలో ఉడతాపట్టిగా మనవంతు ప్రయత్నం మన గ్రామాల్లో చేద్దాం. లేక నడిపించే నాయకులు లేక అనాథ లెక్క మిగిలిపోయింది దేశంలో. రాష్ట్రంలో నాయకుడు లేడు. ఒకటి పబ్బం నడుపుకునే బీజేపీ గురించి అసలు మనకి భూసేయాల్సిన పని లేదు. ఈ నియోజకవర్గం వల్ల ఉన్న 4-5 ఉంటే వాళ్ళు ఉంటారేమో కానీ ఇంకా వేరే కుర్చీలో కూర్చోడానికి సిద్ధంగా ఉంటారు కార్యక్రమాన్ని. ఇక దాని గురించి మాట్లాడుకోవడానికి అవసరం లేదు. చరిత్ర ఏళ్ళ గురించి మనం జ్ఞాపకాలు అవసరం లేదు. మన నోరు కూడా ఖరారు చేసుకోవద్దు దయచేసి. ఇప్పుడు నూకల మసూదన్ రెడ్డి గారిని మాట్లాడారు. సమావేశంలో కొల్లూరు రామరెడ్డి గారు హైదరాబాద్లో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన పార్టీ సంస్థాగతంగా కావాల్సిన ఏర్పాట్లని సభ్యత నమోదు పూర్తి చేసుకొని కమిటీలను కూడా ఏర్పాటు చేసుకుని ప్లేనరీలను కూడా 35 వార్డులకి ఒక్కొక్క వార్డు నుంచి ఒక్కొక్క వాహనం బయలుదేరేటట్టు మన పార్టీయే వాహనాలు ఏర్పాటు చేస్తుంది. వరంగల్ సభకి నవంబర్ 15వ తారీఖున ఇక్కడి నుంచి పోయి మన నూతన అధ్యక్షుడిగా మళ్ళీ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసీఆర్ గారి సారథ్యంలో జరగబోయే ఆ వరంగల్ సభను విజయవంతం చేయడానికి రాష్ట్రం నలుమూలల నుంచి 119 నియోజకవర్గాల నుంచి 12,750 గ్రామాల నుంచి 141 మున్సిపాలిటీ నుంచి గ్రామాన వార్డున ప్రజలందరూ కూడా మన పార్టీ కార్యకర్తలు గులాబీ జెండాలతో గులాబీ అడ్డుగా బయలుదేరి ఒక చీమల దగ్గరగా వరంగల్ చేసుకోవడానికి పార్టీ ఆ తేదీని నవంబర్ 15వ తేదీని వరంగల్ వేదికగా నిర్ణయించడం జరిగింది. 133వ డివిజన్ మచ్చ బొల్లారం అల్వాల్ సర్కిల్లోని విపిఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన మల్కాజ్గిరి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ సమావేశంలో అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు సీఎం కేసీఆర్ను అభినందించారు. కొత్తగా నామినేట్ చేయబడిన కమిటీలతో మొత్తం 9 డివిజన్లలో డివిజన్ అధ్యక్షులు, జిఎస్ అండ్ సభ్యులు పాల్గొన్నారు. నవంబర్ 15వ తేదీన వరంగల్లో జరగనున్న మహాసభలో పాల్గొనాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. తీసుకుంటాం, మీ గౌరవం మీకే ఉంటుందని చెప్పి ప్రమాణపూర్వకంగా తెలియజేస్తూ మరి చక్కటి అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదరులకు, టిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, అదే విధంగా పత్రికా సోదరులకు, మరి ఇక్కడ కొందరు కాలనీ ప్రెసిడెంట్స్ కూడా నేను చూడడం జరిగింది. చాలా మంది కాలనీ ప్రెసిడెంట్స్ వచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మల్కాజ్గిరి పూర్తిగా అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మేము నిద్రపోము. మా క్యాడర్ కూడా ఎవరు నిద్రపోయేది అఫీషియల్స్ వెంబడబడి తప్పకుండా ఫండ్స్ అని తెచ్చి మల్కాజ్గిరిని బ్రహ్మాండంగా ఒక ఆదర్శంగా తీసుకునే విధంగా తయారు చేస్తామని చెప్పి మరోసారి మీకు ప్రమాణపూర్వకంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా అన్ని మూలలు తిరిగి నేను ప్రతి చోట చెప్పడం జరిగింది. ఈ రోజు 2 రాష్ట్రాలు విడిపోయాయంటే ఒక అన్నదమ్ముల్లా విడిపోయాం. ఆ రోజు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఇద్దరు అన్నదమ్ములు విడిపోయి మరి ఇండియాలో నంబర్ 2 స్థాయిలో, నంబర్ 1, నంబర్ 2 స్థాయిలో ఉన్నారు. అది వాస్తవమా కాదా అని చెప్పి మీ అందరిని అడుగుతా ఉన్నా. మరి అదే విధంగా ఈ రోజు ఏపీ కానీ తెలంగాణ కానీ 2 తెలుగు స్పీకింగే కాదు, మనం ఇండియా అంతా ఒక ఫ్యామిలీ డెవలప్మెంట్ కోసము ఒక్కరి మీద బాధ్యత ఉంటే కాదు. కాబట్టి వారు ఉన్నారు, ఇలాంటి వివాదాలు లేకుండా. అందుకే నేను ఉద్యమకారులకు కూడా పదే చెప్తాను, ఏదైనా ప్రాబ్లం ఉంటుందో చెప్తా ఉన్నాను. కానీ మళ్ళీ చేయమనండి,
మల్కాజ్గిరి డెవలప్ అయినాక మేము ఇంత పని చేశామని వచ్చి డాష్ మీదకి వచ్చి చెప్పమనండి తప్ప డిస్టర్బ్ చేయొద్దు, గైడ్ చేయమనండి, అడ్వైజ్ చేయమనండి. వీఆర్ రెడీ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. ఎవరు ఏది చెప్పినా వినడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ అడ్డంగా వస్తే మాత్రం ఊరుకోమని చెప్పి మరోసారి ఈ వేదిక నుంచి ఎవరైతే డిస్టర్బింగ్ ఎలిమెంట్స్ ఉన్నారో, ఎందుకంటే నేను దేనికి లెక్క చేయను, దేవుడు డిసైడ్ చేయనప్పుడు ఎప్పుడు పోవాలన్నప్పుడు పైకి పోతాను. నేను ఆ విధంగా నమ్మకంతో ముందుకెళ్తా ఉంటాను. నేను ఏం చెప్పానంటే మన స్థాయి ఏ విధంగా ఉంటే ఆ విధంగా పోతాం, అంతేగాని అది కాదు. మనకి ఎవరి సపోర్ట్ లేకుండా టైం వచ్చినాక అట్లా వచ్చేసి ఇంటికి వచ్చి పిలుచుకొని వెళ్తారు. దట్ ఈస్ టైం. అందుకు ఆ టైం గురించి మనం వెయిట్ చేయాలి. టైం మన గురించి వెయిట్ చేయదు. ఆ టైం వచ్చినప్పుడు మీరు ఇంట్లో నిద్రపోతున్నారు అనుకో, టైం తీసుకపోదు కదా ఇంట్లో నుంచి. అందుకు మీరు వెయిట్ చేస్తూ ఉండాలి. మన బస్ ఎప్పుడు వస్తుందో మన బస్ స్టాండ్ లో ఉంటే తప్ప మనకు బస్సు రావట్లేదని డిసప్పాయింట్ వెళ్ళిపోతే అప్పుడే బస్సు వస్తుంది, మనం ఆ బస్సు కూడా మిస్ అవుతాం. నేను దయచేసి మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవ్రీబడి గాడ్స్ దేర్ ఓన్ టైం. రాత్రి పగలు ఉంటాయి, రాత్రి గడుస్తూనే పగలు వస్తుంది కదా. అంటే మీరు ప్యాడ్ కూడా ఫేస్ చేయాలి. కొన్నిసార్లు డిసప్పాయింట్ ఇప్పుడు కమిట్ చేసుకుని వెళ్తున్నారు. మనం సూసైడ్ చేసుకుంటే దానికన్నా పెద్ద పనిష్మెంట్ లేదు. మళ్ళీ ఇంకో రకంగా పుడతాం మనం, ఇంకా దీనికంటే ఎక్కువ సఫర్ అవుతాం. ఈ రోజు మనం హ్యాపీగా ఉన్నాం, మన కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి. పాపము అవిటి వాళ్ళు ఎన్ని ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొందరు కళ్ళు లేని వారు అయినా కూడా సంతోషంగా ఉంటారు. మీరు ఎప్పుడైనా చూసారా వాళ్ళని? వాళ్ళ ప్రపంచం ఏదో తెలియదు. అలాంటి వాళ్ళు దాన్ని తీసుకొని ఓన్లీ పదవులు అనుభవించడానికి కాదు, బ్యాడ్ గుడ్ రెండు చూడాలి. బ్యాడ్ చూసిన వాళ్ళే గుడ్ చూస్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. బ్యాడ్ ఎవరైతే చేయలేరో వారికి మంచి చూసే అవకాశం దొరకదు. ఎందుకంటే ఇది ఏదో ఫిలాసఫీ. యాదాద్రి లక్ష్మీనరసింహుడి విమాన గోపురంకు బంగారు తాపడం చేయుటకు భక్తుల కోరిక మేరకు క్యూఆర్ కోడ్ ద్వారా విరాళాలు సమర్పించవచ్చని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకునే విధంగా స్వామివారి విమాన గోపురానికి బంగారు తాపడం చేయడానికి విరాళాలు అందరూ కూడా సమర్పించుకోవడానికి వీలుగా ఇండియన్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. అందుకు సంబంధించిన క్యూఆర్ కోడ్ను ఇప్పుడు విడుదల చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఎవరైనా కూడా వారు ఆన్లైన్ ద్వారా అకౌంట్స్లో నుండి డబ్బులు విరాళంగా సమర్పించడానికి వీలవుతుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరుతున్నారు. వరంగల్ మార్కెట్లకు పత్తి పోటెత్తుతుంది. మొదటి దశ పత్తి చేతికి రావడంతో రైతులు తెంపుతున్నారు. ఈ క్రమంలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఉమ్మడి వరంగల్ కేంద్రంలోని ఏనుమాముల మార్కెట్, పరకాల, కే సముద్రం, జనగామ మార్కెట్లకు పత్తి భారీగా వస్తుంది. రాత్రి నుంచే పత్తి లారీలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలు బారులు తీరుతున్నాయి. మార్కెట్లో ఎటు చూసినా పత్తి బేరాలే దర్శనమిస్తున్నాయి. అయితే ఇదే అదునుగా భావించిన పత్తి వ్యాపారులు రింగ్ అవుతున్నారని, తరుగు, తేమ తదితర సాకులు చెబుతూ మద్దతుకు ధర కోత పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ దిగుబడి రాక లాభంలో లేకుండా పోయింది. పత్తి ఎక్కువ ఎకరానికి 4-5 క్వింటాల్లో కూడా మా ఎక్కువ ఇంకట్లా ఇంతవరకు పెట్టుబడి ఎకరానికి 10,000-15,000 దాకా అయినాయి. 10,000 నుంచి 15,000 దాకా అయినాయి ఎకరానికి. దిగుబడి ఎన్ని గింటల అవకాశం ఉన్నా అన్న 5 క్వింటాలకు అంటే ఎక్కువనైతే రాదన్న దిగుబడి. ఈ ధరలకు మనం 7-8 క్వింటాలు 10 క్వింటాల దాకా వెళ్ళాలంటే రైతుకు లాభదాయకంగా ఉంది. ధర బాగానే ఉన్నది, కానీ పత్తి వెళ్ళే పరిస్థితులు లేదు, దిగుబడి వచ్చే పరిస్థితులు లేదు. సిద్దిపేట కలెక్టర్ని వెంటనే సస్పెండ్ చేయాలని దుబ్బాక బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. దుబ్బాక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకుడు మచ్చా శ్రీనివాస్ మాట్లాడుతూ వరి పంట వద్దంటే కోట్లు పెట్టి ప్రాజెక్టులు ఎందుకు కడుతున్నారని ప్రశ్నించారు. పేదల భూములు లాక్కొని వేల కోట్లతో ప్రాజెక్టులు నిర్మించి ఇప్పుడు వరి పంట వద్దంటే రైతులు ఏం చేయాలని వారు ప్రశ్నించారు. వారి పంట వద్దన్న కలెక్టర్ మరి రైతులు ఏ పంట వేయాలో చెప్పాలన్నారు. రైతుకు వ్యతిరేకంగా మాట్లాడిన కలెక్టర్ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నిన్న జిల్లా కలెక్టర్ గారు వెంకట్రామరెడ్డి గారు మీరు వరి ధాన్యాలు అమ్మొద్దు, ఒకవేళ అమ్మితే మీపైన కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పడం వెనుక రహస్యం ఏమిటో, అలాగే గతంలో ఇక్కడున్న రోడ్లు కావచ్చు,
గతంలో జరిగిన కొన్ని పనులు కావచ్చు, అట్లా రోడ్లు ధ్వంసం చేస్తూ కూడా మీరు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టిండ్రు. ఆ ప్రాజెక్టులు కూడా చాలా ప్రజలకు ఇబ్బంది అయింది. అది కూడా మీరు పట్టించుకోకుండా కొంతమంది కోసమే వకాలత్ వలుకుతూ మీరు ఈ చేస్తున్న యొక్క ఈ రాజకీయం బాగలేదు. రెండో విషయం ఏమిటంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇక్కడ నుంచే ప్రాజెక్టులు కట్టి మీరు ఇప్పుడు వరిధాన్యం చేయొద్దు, దానికి మీరు వకాలత్ పలకడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. భవిష్యత్ కార్యాచరణ ఏదేమైనా ప్రజల పక్షాన ఈ బీజేపీ పార్టీ ఉంటది. మీకు సరైన బుద్ధి కూడా చెప్తుంది. యథావిధిగా వరి సాగును ఎట్లయినా సాగించాలనే ఒక నిర్ణయం నీ నోరు నుంచే ముందుకు రావాలని మేము ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మాది రైతు ప్రభుత్వం. రైతులకు అన్ని రకాలుగా మేము మేలు చేస్తా ఉన్నాం. రైతు బంధు ఇస్తా ఉన్నాం, రైతు బీమా ఇస్తా ఉన్నాం, రుణమాఫీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తాం. కానీ సిద్దిపేట పోచమ్మ ప్రాజెక్టు 3 ప్రాజెక్టులు నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణంలో అనేక మంది రైతులు నిర్వాసితులు అయిపోయారు. అనేక మంది రైతుల మీద లాఠీ దెబ్బలు పడ్డాయి. మరి ఇవన్నీ ప్రాజెక్టులు ఎవరి కోసం నిర్మాణం చేస్తారో ఈరోజు జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు రైతులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ప్రాంతంలో వరి తప్ప వేరే ఏ సాగు చేయనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో భూములు ఉన్నాయి. ఈరోజు వరికంగా భూ నిర్వాసితులపైన ఈ జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. ఈ రోజు మళ్ళీ అదే రైతులపైన వరి సాగు చేయొద్దని చెప్పేసి కూడా ఈరోజు మాట్లాడుతూ ఈ జిల్లాలో ఉండబడే రైతులందరినీ కూడా ఈరోజు కించపరిచే విధంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే రైతు వ్యతిరేకంగా మాట్లాడిండో ఈ జిల్లా కలెక్టర్ ను వెంటనే సస్పెండ్ చేయాలి. ఈ జిల్లా కలెక్టర్ ఈ ప్రాంత ప్రజలకు జీతగాడా లేదంటే కేసీఆర్ ప్రభుత్వానికి జీతగాడా కూడా ఈరోజు తేల్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి వెంటనే ఈ జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేయాలి. రైతులకు క్షమాపణ చెప్పాలి. వరి సాగు యథావిధిగా కొనసాగుతుంది. ఒకవేళ ఇలాంటి చర్యలు తీసుకుంటే మా బీజేపీ ఆధ్వర్యంలో రైతులతోటి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా ఈ జిల్లా కలెక్టర్ని హెచ్చరిస్తాము. ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆర్మీ ఎంఈఎస్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లో ర్యాలీ నిర్వహించారు. ఎంఈఎస్ అధికారులు ఈ సందర్భంగా మడ్ఫోర్డ్లోని ఎంఈఎస్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపచేసే విధంగా ఉత్సవాలను జరపడం సంతోషకరమని అన్నారు. celebrating 75 years of आज़ादी का अमृत महोत्सव एंड हम लोग सब 75 इयर्स भारत का इंडिपेंडेंस का सेलिब्रेशन कर रहे हैं एंड अक्टूबर 31st एंड दिस वीक हैज़ बीन ईयर मार्क फॉर सेलिब्रेशन ऑफ नेशनल यूनिटी डे एंड all officers and staffs of CW Army Secunderabad has been celebrated today National Unity Day by మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కేంద్రంలో ఐకేపీ కార్యాలయంలో మదర్ తెరీసా గ్రూపుల్లో మహిళా సంఘాలు పొదుపు చేసుకున్న దాదాపు 8 లక్షల రూపాయలు అవకతవకలు జరిగాయని మదర్ తెరీసా సభ్యులు తెలిపారు. 2 సంవత్సరాల క్రితం గ్రూపు సభ్యులు అవకతవకలు జరిగాయని ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఏపీఎం అధికారి వారికి న్యాయం చేశానని చెప్పడంతో వారు ధర్నా విరమించుకున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు డబ్బులు రికవరీ కాలేదని గ్రూప్ సభ్యులు వాపోయారు. మంచిర్యాల బిఎం స్వర్ణలత మాట్లాడుతూ మదర్ తెరీసా గ్రూపులో జరిగిన అవకతవకలు వాస్తవమని, ఎవరైతే డబ్బులు కాజేశారో వారిపై చర్యలు తీసుకునే విధంగా చూస్తామని తెలిపారు. 18 సంఘాలకు సంబంధించిన లెక్కలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, రికార్డెడ్గా ఉన్నాయి. వాళ్ళు ఏం చేసినామంటే వివో సంఘం అడిగినప్పుడు వాళ్ళ లెక్కలు క్లియర్ చేయండి అంటే, సరే మేము ఇప్పుడు కట్టలేము, మా వల్ల కాదు, రికార్డ్స్ సీఏ దగ్గర ఉన్నాయని, వివోఏ సీసీ దగ్గర ఉన్నాయని ఇట్లా ఒక 1.5 year కాలయాపన చేసినాం. చివరికి ఇలాంటి విషయం కూడా మేము స్పెషల్ ఆఫీసర్ చూసుకుంటారు, ఆ డిపార్ట్మెంట్గా ఏం యాక్షన్ తీసుకుంటాం. మా ప్రాబ్లం సాల్వ్ కాదు. మళ్ళీ ఇప్పుడు కూర్చున్న సారు మళ్ళీ సాయంత్రం దాకా ఆగండి. 3 రోజుల కింద సార్ 3 రోజులు వీడియో తీసాను. మీటింగ్ క్యాన్సిల్ చేయమని మీటింగ్ క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు మండలి మొత్తం అందరు వస్తారు కదా, బరువు పోతుంది. వద్దు, మీరు మీటింగ్ రావద్దు. మిగతా గ్రూపులు తీసుకున్నారో కట్టారు చేశారు అంత అయిపోయింది.
మొన్న డీసెంట్గా లాక్డౌన్ రాకముందు, కరోనా రాకముందు మాకు లోన్ కావాలని మేము వెళ్ళాం. వెళ్తే పద్మ వాళ్ళ పాపకు బాగోపోతే లోన్ ఇమ్మని 3 నెలలు 5 నెలలు తిరిగి ప్రతిసారి వచ్చినప్పుడు మీరు ఏం సార్ అట్లా అడుగుతున్నారు? అది మాట్లాడే పద్ధతి కాదని నేను అన్నాను. లేదమ్మా ఇప్పుడు డబ్బులు లేవు, తీసుకుంటే బ్యాంకులో తీసుకోండి. రఫ్గా మాట్లాడి సీన్ సార్ అన్నారు, మంచిర్యాల నుంచి సీన్ సార్ లోన్లు కొట్టి ఆయన అన్నాడు, అక్క క్లియర్ అయింది లోన్లు కొడతాము అని అన్నాడు. అనగానే వివో లెక్క తర్వాత చెప్తానమ్మా, దానికి కొద్ది టైం కావాలని అన్నాడు. సరే ఇది చెప్పిన వాళ్ళు అది చెప్పరా? సరే బాబా అని చెప్పిన వాళ్ళు అది చెప్పరా, ఆపేద్దాం. సరే అది తర్వాత చెప్తా అంటున్నారు కదా, ఆయన నమ్మి వెళ్ళండి అమ్మ, నన్ను నమ్మి అని అన్నాడు. సరే అన్నాం, ఒప్పుకున్నాం, వచ్చాం. 1.5 సంవత్సరం అయిపోయింది, 2 లాక్డౌన్లు అయిపోయింది. వాళ్ళ పాపకు బాగా అమ్మకు ఆపరేషన్ అయింది, వాళ్ళ భర్తకు హార్ట్ అటాక్ వచ్చింది. మల్కాజ్గిరి కమలానగర్ కాలనీలో ఆడపిల్లను కిడ్నాప్ చేసినందుకు ప్రయత్నించిన మహిళను కుషాయిగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడ ఏరియా చెప్పమ్మా, చైతన్య కాలేజీ. అతన్ని పిలిపించి మాట్లాడు, అతను తెలుసు, అతనితో మాట్లాడు. నవంబర్ 15న వరంగల్లో ఏర్పాటు చేసిన విజయ గర్జన బహిరంగ సభపై బాన్సువాడ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాన్ని బాన్సువాడ పట్టణంలోని భారత్ గార్డెన్లో రాష్ట్ర తెరాస పార్టీ నాయకులు మరియు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి ఏర్పాటు చేయడమైనది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా తెరాస పార్టీ అధ్యక్షులుగా 9వ పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన కేసీఆర్ను బాన్సువాడ నియోజకవర్గ కార్యకర్తలు మరియు ప్రజల తరపున శుభాకాంక్షలు తెలిపారు. నా మనసు ఎట్లా ఊరుకుంటుందని చెప్పేసి ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అందరికి ఒక విషయం చెప్తా, ఈ సభా వేదిక ద్వారా మీరు ఏ విధంగా అయితే మా శ్రీనన్నని 40 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నారు, ఈ సభా వేదిక ద్వారా మీకు ఒక విషయం చెప్పేది ఏంటంటే, మా అమ్మ నాన్న తర్వాత నాకు సొంత వాళ్ళు ఉన్నారంటే మీరేం చెప్పేసి తెలియజేస్తారు. నా ఆఖరి యూపిని ఉన్నప్పటికీ నా గుండెలో పెట్టుకొని కాపాడుకుంటారని చెప్పేసి మీకు తెలియజేస్తారు. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెట్టాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మేమందరం ఈ విధంగా ఉన్నామంటే దీనికి కారణం మీరందరని చెప్పేసి సభా వేదిక తెలియజేస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే వైఎస్ఆర్టీపీ ఆవిర్భవించిందని, తనను ఆశీర్వదించే అవకాశం ఇస్తే జీవితాంతం ప్రజలకు సేవ చేస్తానని ఆ పార్టీ అధినేత్రి షర్మిల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజా ప్రస్థానంలో భాగంగా నిర్వహిస్తున్న పాదయాత్ర 8వ రోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎలిమినేడు గ్రామంలోకి ప్రవేశించింది. యాత్రలో షర్మిలకు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ప్రజలు, రైతులు, విద్యార్థులు, వృద్ధులతో షర్మిల మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల నేను రాజశేఖర రెడ్డి లాగా మా నాన్న చేసిన లెక్క నేను కూడా చేస్తాను. మీ అందరూ అవకాశం ఇస్తే మీకు నమ్మకంగా సేవ చేస్తాను. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్లీ తీసుకొస్తాను. మరొక్కసారి మాకు స్వాగతం పలికినందుకు మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ఔటర్ రింగ్ రోడ్ కూడా వైఎస్ఆర్ గారు చేసింది. దానివల్లే కదా భూముల విలువ ఎంతగా పెరిగింది. మీ అందరూ జ్ఞాపకం ఉంచుకోవాలి. అవునవును అన్నా, ఉంటామా. నమస్తేమా. అన్నకు ప్రతి తమ్ముడికి చిటికి పోతున్నారు. ఇక్కడ చూస్తున్నారు గ్రామ పంచాయతీ బిల్డింగ్, ఇది బీసీ కమ్యూనిటీ హాల్. దీన్ని గ్రామ పంచాయతీగా వాడుకుంటున్నారు. బ్లాక్ లో మహిళలకు కూడా ఒక రూమ్ కూడా లేదు అని చెప్తున్నారు. రోడ్లు బాగలేవంటున్నారు, మోరీలు బాగలేవంటున్నారు, ఎస్సీ కాలనీ బాగలేదంటున్నారు. 1 కాదు 2 కాదు, మీలో ఉన్న వాళ్ళే చాలా సమస్యలు చెప్పుకోవడం జరిగింది. అమ్మా అన్న, మీ అందరూ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదు, కొలువులు రాలేదని పిల్లలు ఆత్మహత్యలు చేసుకోలేదు. అన్ని సక్రమంగా జరిగాయి. రైతులకు రుణమాఫీ చేశాడు, ఉచిత విద్యుత్ ఇచ్చాడు, వ్యవసాయాన్ని పండుగ చేశాడు.
డ్వాక్రా మహిళలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి పావులా వడ్డీకే రుణాలు ఇచ్చాడు, మిగతా వడ్డీ గవర్నమెంటే కట్టేది. పేదింటి బిడ్డలు ఉచితంగా చదువుకోవడానికి ఫీజు రీయింబర్స్మెంట్ చేశాడు. ఎంత గురించి ఆలోచన చేసి ప్రజలకు నమ్మకంగా సేవ చేస్తూ ఆఖరి నిమిషం వరకు, ఆఖరి శ్వాస వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన ప్రజలకు సేవ చేస్తూనే చనిపోయాడు. అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి, అది కదా ఒక ముఖ్యమంత్రి పనితనం అంటే. కానీ ఇప్పుడు ఉన్నాడు కేసీఆర్ గారు, మీ గురించి ఆలోచన చేస్తున్నాడా? కొలువులు దొరక్క వందల మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏమైనా పట్టించుకుంటున్నాడా? దున్నపోతు మీద వాన పడినట్టు కనీసం చలనం కూడా లేదు కేసీఆర్. 7 ఏళ్లలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక రైతు కూలీలు అయితే అసలు ఇంకా దిక్కే లేదు. భూములు లేనోళ్ళు, ఇల్లు లేనోళ్ళకి అసలు పట్టించుకునే నాదుడే లేదు. అమ్మా, ఇవన్నీ మారాలంటే, ఈ పరిస్థితులు మారాలి అంటే కేసీఆర్ సర్కారు పోవాలి, వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్లీ రావాలి. వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, మా పార్టీ పుట్టింది. మాట మీద నిలబడే నాయకుడు టీఆర్ఎస్ లో లేడు, కాంగ్రెస్ లో లేడు, బీజేపీ. కామారెడ్డి జిల్లా బిర్కూర్ మండల కేంద్రంలో సుమారు 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన కొద్దిసేపటికే వాంతులు, విరోచనాలు అయ్యాయి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులను 108లో బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెంటనే ఆసుపత్రికి చేరుకొని విద్యార్థులను పరామర్శించి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు. వారం క్రితమే బాన్స్వాడ మండలం ఇబ్రహీంపేటలో మధ్యాహ్న భోజనం వికటించి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వరుసగా మధ్యాహ్న భోజనం వికటించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోదాడలో టీఆర్ఎస్ నియోజకవర్గ సమావేశంలో ఎంపీ ఉత్తమ్పై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్. వరంగల్లో జరిగే విజయ గర్జన సభను దిగ్విజయం చేయాలన్న ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. ఎనిమిదవ రోజు పాదయాత్రలో భాగంగా ఇబ్రహీంపట్నం ఎల్మినేడు చేరుకున్న వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.